హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నేడు అనగా ఏప్రిల్ 16, 2026 చార్లీ చాప్లిన్ 137వ జయంతి స్మరణ. మన కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన చార్లీ చాప్లిన్ 137వ జయంతి స్మరణలో నర్రా వేణు సౌజన్యంతో ఈ జీవిత విశేషాలని మన కానమోకు కథావచన శ్రోతలకు ఇప్పుడు వినిపిస్తాను, వినండి. చార్లీ చాప్లిన్ 137వ జయంతి స్మరణ. చార్లీ చాప్లిన్ గారు మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కన్నా 7 నెలలు పెద్దవాడు వయస్సులో. వీరిద్దరూ 1889లో పుట్టడం విశేషం. నెహ్రూ అలాగనే చార్లీ చాప్లిన్. ఇక జీవిత విశేషాల్లో ప్రవేశిస్తూ చార్లీ చాప్లిన్ తాను ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా నలుగురిని నవ్వించి సంతోషంగా ఉంచాలనే జీవిత మర్మాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టిన ఆయన ఒక మేధాయుతమైన దృశ్య మాధ్యమం చార్లీ చాప్లిన్. అతను విభిన్నమైన కళాకారుడు, అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్ హాస్య స్ఫోరక ప్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు, ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత, చక్కని రచయిత, చక్కని గాయకుడు, యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతి ప్రియుడు. ఈనాడు మన యుద్ధ వాతావరణంలో ఆయన జీవించిన కాలాన్ని ఆయన్ను మనం స్మరించటం నిజంగా చిరస్మరణీయుడు. ఆయన శాంతి ప్రియుడు, యుద్ధాన్ని నిరంతరం విమర్శించిన ఆ శాంతి ప్రియుడు, అన్నిటికీ మించిన ప్రపంచకారుడు ఆయన. చార్లీ చాప్లిన్ దయార్థ హృదయుడు, అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకడు. చార్లీ చాప్లిన్ ట్రాంప్ దుస్తుల్లో జన్మనామం చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. ఆయన జననం 16 ఏప్రిల్ 1889 అనగా 137 సంవత్సరాల క్రితం వాల్వర్త్, లండన్లో జరిగింది. ఆయన మరణం డిసెంబర్ 25, 1977. ఆయన 88వ ఏట కీర్తిశేషుడయ్యాడు. స్విట్జర్లాండ్కు క్రియాశీలక సంవత్సరాలుగా ఆయన 1895 నుంచి 1976. అలానే ఆయన భార్య మెల్డర్డ్ హార్ప్, లిటాగ్రే, పాలెటిక్ గొడ్డార్డ్, ఉనా వెనైల్ వీరంతా ఆయన జీవితంలో భాగస్వాములు. ఆయన బాల్యం, బతుకు పోరాటం మనం పరిశీలిస్తే ఇండియాలో విడుదల చేసిన పోస్టల్ స్టాంపు ఆయన ఘనతకి నివాళిగా ఉంటుంది. చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16వ తేదీన ఇంగ్లండ్లో జన్మించాడు. అతని తల్లి పేరు హన్నా. ఆమె స్పానిష్ ఐరిష్ వంశం నుండి వచ్చింది. తండ్రి చార్లెస్ ఫ్రెంచి యూదు వంశీయుడు. తల్లిదండ్రులు ఇరువురు వృత్తిరీత్యా నటులు. వారి ప్రదర్శనలు వాడేవిల్ అనే తరహాకి చెందినవి. అంటే ఆట పాట హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలు అన్నమాట. ఇంగ్లండ్లో మ్యూజిక్ హాలెస్గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాల్లో ఈ వాడేవిల్ ప్రదర్శనలు జరిగేవి. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శనలు ఇచ్చి డబ్బు గడించేవారు. కానీ అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి కొన్నాళ్లకు చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లల్ని పెంచింది. కొన్నాళ్లకు ఆమెకు మతి చెలించి ఉన్మాదిని అయ్యింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. ఇక రంగస్థలం విషయానికి వస్తే పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చాప్లిన్ 3 ఏళ్ల వయసులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరిచాడు. 5వ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజి మీద ఎక్కి పాట పాడాడు. క్రమంగా నటవృత్తిలో ప్రవేశించాడు. కానీ వేషాలు వరుసగా దొరికేవి కావు. 10-11 ఏళ్ల వయసు వచ్చే వరకు అతని జీవితం చాలా దుర్భరంగా గడిచింది. కూలీ నాలీ చేసి పొట్టపోసుకునేవాడు.
మార్కెట్లోనో పార్కుల్లోనో పడుకునేవాళ్ళు. కానీ క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్ అనే నాటకంలో, అలాగనే మరొకటి షెర్లాక్ హోమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆఫీస్ బాయ్ వేషం. ఇక 1904 నాటికి మంచి నటుడిగా పేరు వచ్చింది ఆయనకి. మంచి భవిష్యత్తు ఉందని అందరూ అనేవారు. ఆయన అన్న సిడ్నీ ఆయన ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడిగా చేరాడు. అది 1910, 1913 సంవత్సరాల మధ్య కాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలు ఇస్తూ పర్యటించాడు. అక్కడ అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానుల్లో ఒకడు మ్యాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలనచిత్ర నిర్మాత. అప్పటికే అతడు ఎన్నో కామెడీలు నిర్మించాడు. అప్పటికి స్టేజ్ మీద వారానికి $50 జీతం పుచ్చుకుంటున్న చాప్లిన్ను వారానికి $150 తన సినిమాల్లోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరం అంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాల్లో నటించాడు. మోగ సినిమాల చక్రవర్తి చాప్లిన్ మొదటి వన్ రీల్ సినిమా 1914 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైంది. ఇక రెండవది ఆ పెదప 5 రోజులకే ఫిబ్రవరి 7వ తేదీన, మూడవది ఫిబ్రవరి 9వ తేదీన విడుదలయ్యాయి. ఆ ఏడాది 1914లో అతనివి మొత్తం 35 వన్ రీల్, 2 రీల్ చిత్రాలు విడుదలైనాయి. అంటే సగటున సుమారు 10 రోజులకు ఒకటి చొప్పున. ఒక ఏడాది గడిచేసరికి 1915లో ఎస్ఎన్ఏ అనే కంపెనీ వారు వారానికి $1240 జీతానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1916 నుంచి 1916, 1917 సంవత్సరాల్లో మ్యూచువల్ అనే కంపెనీ వారు చాప్లిన్ వారానికి $10,000 జీతానికి తీసుకున్నారు. ఆ రోజుల్లో హాలీవుడ్లో అంత జీతం తీసుకునే నటుడు, అంత డిమాండ్ ఉన్న నటుడు మరొకడు లేడు. 1916, 1917 సంవత్సరాల నాటికి, అంటే సినిమాల్లో ప్రవేశించిన 2-3 ఏళ్లకే చాప్లిన్ పేరు ప్రపంచమంతా ఎంత మారుమోగిపోయిందంటే 1918లో ఫస్ట్ నేషనల్ సర్క్యూట్ అనే కంపెనీ, ఆ కంపెనీ వారు అతడిని 18 నెలల్లో 8 చిత్రాలు తీసిపెట్టమని $10 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ రోజుల్లో. ఆ తర్వాత 1923 ప్రాంతాల్లో చాప్లిన్ స్వయంగా ఒక సినిమా కంపెనీ, స్టూడియో స్థాపించి సొంతంగా చిత్రాలు తీయటం ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత సుమారు 30 ఏళ్లలో 9 చిత్రాలు మాత్రమే తీశాడు. వాటిలో ఆఖరిది ఏ కింగ్ ఇన్ న్యూయార్క్, అది. ఇక ట్రాంప్ అంటే దేశదిమ్మరి, అది కొత్త అవతారం ఆయనకి. ప్రధానంగా హాస్య నటుడైన, హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని, ఒక సార్వజనీనతను అతడు తన చిత్రాల్లో సాధించాడు. ఫ్యాంటోమైమ్, క్లౌనింగ్, మైమింగ్, బర్లెస్క్, ప్యారడీ, స్లాప్స్టిక్, వీటన్నిటినీ అతడు సూపర్ మాస్టర్ చేశాడు. ఒక చిత్రమైన బ్రష్ లాంటి మీసకట్టు, బిగుతైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకీ కర్ర, వంకర టింకర నడక, ఇవి అతని సరంజామ. తనకు తాను ఒక పాత్రను, ట్రాంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రాంప్ అంటే దేశదిమ్మరి. ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు మరో చోట. అతడికి ఊరు పేరు లేదు. అన్ని ఊర్లు అతనివే, అన్ని పేర్లు అతనివే. ఆదిమ కాలంలో ప్రకృతి శక్తుల ముందు మానవుడు నిస్సహాయుడిగా బితుకుమంటూ ఉండేవాడు. అలాగే ఆధునిక కాలంలో పెట్టుబడిదారీ సమాజపు యాంత్రిక నాగరికతలో సామాన్య మానవుడు నిస్సహాయుడిగా ఉండిపోతున్నాడు. ఈ అల్పమానవుడి ద్వారా, అల్పజీవి పాత్ర ద్వారా సమకాలిక సమాజం మీద చాప్లిన్ నిశితమైన వ్యాఖ్యానం చేశాడు. అతని చిత్రాలు చాలా వాటిలో ఆటోబయోగ్రాఫికల్ లక్షణాలు కనిపిస్తాయి. సొంత పర్సనాలిటీ ప్రొజెక్షన్ కనిపిస్తుంది. ట్రాంప్ అలాంటి చిత్రం, కిడ్ అలాంటి చిత్రం, సిటీ లైట్స్ కూడా అలాంటిదే. సినీ జీవిత చరమదశలో తీసిన లైమ్ లైట్లో మరొక విధంగా అతని జీవిత కథ కనిపిస్తుంది. ఆయన విజయపదం పరిశీలిస్తే అతడు తీసిన వివిధ చిత్రాల్లో కొన్ని వందల హాస్య సన్నివేశాలను, హాస్య హావభావాలను, ముఖ కవళికలను, భంగిమలను సృష్టించాడు. వీటిని ఆ తర్వాతి కాలంలో చాలామంది కాపీ కొట్టారు. అతని వేషధారను కూడా కొందరు అనుకరించారు. ఆ రోజుల్లో దాదాపుగా ప్రతి దేశపు సినిమా రంగంలోనూ ఒక చార్లీ ఉండేవాడు. మన హిందీ సినిమాల్లో కూడా ఒక చార్లీ ఉండేవాడు. అయితే చాప్లిన్ నటన కేవలం ఫ్యాంటోమైమ్తో ఆగిపోలేదు. దానికి మానవతావాదం అనే కొత్త డైమెన్షన్ను కల్పించాడు. ఒక అర్ధ శతాబ్దానికి పైగా అతడు దేశాల వారిని వయోభేదం, మత, వర్గభేదం లేకుండా నవ్వించాడు. బాధామయమైన జగత్తులో హాస్య జ్యోతిని వెలిగించాడు. ప్రపంచంలోని వెకిలితనాన్ని, మురికితనాన్ని, పిచిదన్ననిక, కరుకుతనాన్ని, ఇరుకుతనాన్ని
తన చిత్రాల్లో చూపించడం ద్వారా వాటిని పారద్రోలడానికి ప్రయత్నించాడు. ఈ దుఃఖమయ ప్రపంచాన్ని మరికొంత సంతోషమయం చేయడానికి ప్రయత్నించాడు. ఆయన ఆణిముత్యాలుగా 1921 నాటి కిడ్, గ్రేట్ డిక్టేటర్ 1940, గ్రేట్ డిక్టేటర్ 1940, అలాగనే కిడ్. ఆ కిడ్ అనే దాన్ని పరిశీలిస్తే అతని అజరామర కీర్తికి ఆధార చిత్రాల్లో ఒకటి 1921 నాటి కిడ్. దానిలో అనాథ బాలుడుగా జాకీ కోగన్ అతడిని సాకి చివరికి అసలు తల్లికి అప్పగించవలసి వచ్చిన పెంపుడు తండ్రిగా చాప్లిన్ నటన చిరస్మరణీయమైంది. ఇక గోల్డ్ రష్ మానవుడి పేరాశను దురాశను పనిగట్టుకొని మానవుడి పేరాశను దురాశను వ్యంగ్యంగా చిత్రించిన గోల్డ్ రష్ 1925లో పలువురు విమర్శకులు చాప్లిన్ ఉత్తమోత్తమ చిత్రంగా పేర్కొంటారు. చాప్లిన్ కూడా అలాగే భావించాడని అంటారు. ఆ చిత్రంలో మానవుడిని ఆకలి ఎలా మార్చివేస్తుందో చాప్లిన్ అద్భుతంగా చూపించాడు. ఒక సన్నివేశంలో చాప్లిన్ తన కాలి జోడును మాంసఖండంగా పరిగణించి ఉడకబెట్టి చాకు ఫోర్కు ఉపయోగించి తినడానికి ప్రయత్నిస్తాడు. మరొక సన్నివేశంలో ఆకలిగా ఉన్న అతని స్నేహితుడు చాప్లిన్ను కోడి అని భ్రమించి చంపి ఆరగించడానికి ప్రయత్నిస్తాడు. వీటి రూపకల్పన చాప్లిన్ కళకు పరాకాష్ఠ లాంటిది. మోడర్న్ టైమ్స్ 1936లో వచ్చింది. దానిలో యంత్ర నాగరికత మానవులను యంత్రాలుగా నిస్సహాయులుగా ఎలా మార్చివేస్తుందో చాలా శక్తివంతంగా చూపిస్తాడు. ఇక గ్రేట్ డిక్టేటర్ గురించి పరిశీలిస్తే ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో అంటే 1940లో తను తీసిన గ్రేట్ డిక్టేటర్లో చాప్లిన్ హిట్లర్ను అద్భుతంగా సెటైర్ చేశాడు. కానీ కేవలం సెటైర్ చేయడంతోనే సరిపెట్టక నియంతల క్రూర దారుణ నిరంకుశత్వం నుంచి మానవుణ్ణి విముక్తిని చేయగల ఆశావాదాన్ని పురికొల్పే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో చాప్లిన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి హింకెల్ అనే నియంత పాత్ర, రెండవది ఒక సామాన్య క్షురకుని పాత్ర. ఇద్దరూ ఒకే పోలికలో ఉంటారు. నియంతగా అందరూ పొరబడిన క్షురకుని అద్భుత ప్రసంగంలో చిత్రం ముగుస్తుంది. మబ్బులు విడిపోతున్నాయి, మేఘాలను చీల్చుకొని సూర్యుడు వస్తున్నాడు. చీకటి నుంచి విముక్తలమై మనం ఒక నవ ప్రపంచంలో అడుగు పెడుతున్నాం. అక్కడ మానవులు విద్వేషాన్ని జయిస్తారు, దురాశను జయిస్తారు, పాశవికతను ఉరితీస్తారు. మానవుడి ఆత్మ రెక్కలు తొడుక్కుంటుంది. ఎట్టకేలకు అతడు ఎగరడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఒక ఆశల ఇంద్రధనుసులోనికి, ఒక కాంతి వలయంలోకి, ఒక ఉజ్వల భవిష్యత్తులోకి మనిషి ఎగిరిపోతున్నాడు. ఆ భవిష్యత్తు నీది, నాది, మనందరిది అని మహా ఆవేశంతో ప్రసంగం ముగిస్తాడు. గ్రేట్ డిక్టేటర్ 1940లో వెలువడింది. అది చాప్లిన్ మొదటి టాకీ. అప్పటికి టాకీల యుగం ప్రారంభమై 12 ఏళ్ళయింది. అయినా అప్పటి వరకు చాప్లిన్ తీసిన అన్ని సైలెంట్ చిత్రాలే. అతని చిత్ర నిర్మాణ శైలి, కథన శైలి, అభినయ శైలి ప్రత్యేకించి సైలెంట్ చిత్రాలకు అనువైంది. సైలెంట్ సినిమాలను అతడు భావించాడు. ఎందరు ఎంతగా కోరినా టాకీల జోలికి పోలేదు. కానీ చివరికి అతడు టాకీల పోటీని తట్టుకోలేక గ్రేట్ డిక్టేటర్ను టాకీగా నిర్మించాడు. అది గొప్ప విజయం పొందింది. మష్యూర్ వెర్దు. ఆ తర్వాత మరి 7 ఏళ్లకు కానీ చాప్లిన్ మరొక చిత్రం తీయలేదు. అది మష్యూర్ వెర్దు 1947. మనిషి ఎందుకు నేరాలు చేస్తాడు? నేర ప్రవృత్తి మనిషిలో స్వతహాగా ఉందా, లేక సాంఘిక పరిసరాల ప్రేరణ వల్ల అది కలుగుతుందా? అసలు ఏది నేరం మొదలైన మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించిన ఆ చిత్రం చాప్లిన్కు పేరు తెచ్చిపెట్టి విజయం పొందినప్పటికీ అమెరికన్లకు పెద్దగా రుచించలేదు. అందులో అతడు తన ట్రాంప్ పాత్రను పూర్తిగా వదిలిపెట్టి ఒక నేరస్తుని పాత్ర ధరించడం, పెట్టుబడిదారి సమాజం మీద వ్యంగ్య బాణాలు విసరటం వారికి వ్యతిరేకతకు కారణమైంది. ఇక లైమ్ లైట్. చాప్లిన్ 1952లో నిర్మించిన లైమ్ లైట్ అతని చలనచిత్ర జీవితానికి మకుటాయమానమైంది. ఒకప్పుడు మ్యూజిక్ హాల్ కమేడియన్గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి గొప్ప విజయం సాధించిన ఒక క్లౌన్ రాను నవ్వించే శక్తిని కోల్పోయి విస్మృతి గర్భంలో పడిపోయి నిరాశకు లోనవుతాడు. అదే సమయంలో తనకంటే ఎక్కువగా నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తిని రక్షించి ఆమెకు జీవితం పట్ల కొత్త ఆశను చిగురింపజేస్తాడు. తాను తిరిగి నిరాశకు లోనవుతాడు. అదే సమయంలో తనకంటే ఎక్కువగా నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తిని రక్షించి ఆమెకు జీవితం పట్ల కొత్త ఆశను చిగురింపజేస్తాడు. తాను తిరిగి నిరాశలో కూరుకుపోయి చనిపోతాడు. ఈ చిత్రంలో చాప్లిన్ స్వీయ జీవితం ఛాయలు గోచరిస్తాయి. దీన్ని ట్రాజీ కామెడీగా కాదు, దాదాపు ట్రాజడీగానే పరిగణించవచ్చు. ఆ చిత్రాన్ని మొదటిసారిగా లండన్లో విడుదల చేసిన రోజున చూసిన ఎలిజబెత్ రాణి చిత్రం చూస్తున్నంతసేపు నా గొంతుకకు ఒక విషాదపు ఉండ అడ్డుపడినట్లయింది అని వ్యాఖ్యానించింది.
ఇక అమెరికాకు వీడ్కోలుగా గాంధీ మహాత్ముడితో చార్లీ చాప్లిన్ మనం గమనిస్తే జన్మతః చాప్లిన్ బ్రిటిష్ వాడైనా అతడి ప్రతిభను గుర్తించి గౌరవించి ఆదరించింది అమెరికా. మరి అదే అమెరికాలో అతని వ్యక్తిగత జీవితం పట్ల రాజకీయ భావాల పట్ల ఎంతగా అసహనం విద్వేషం ఏర్పడ్డాయంటే 1952 ప్రాంతాల్లో అతడు అమెరికాను శాశ్వతంగా వదిలిపెట్టి స్విట్జర్లాండ్లో స్థిరపడవలసి వచ్చింది. ముఖ్యంగా అతడు మీడియాకు ప్రధాన కేంద్రమయ్యాడు. పత్రికల వాళ్ళు అతన్ని వ్యక్తిగతంగా వృత్తిరీత్యా కూడా ఇబ్బందులు పాలు చేస్తూనే ఉన్నారు. అతన్ని అమెరికాకు వ్యతిరేకి అని, కమ్యూనిస్ట్ అని చాలా ఘోరంగా ప్రచారం చేశారు. ఇన్ అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ విచారణ పరిశోధన విభాగం న్యాయస్థానం ద్వారా చాప్లిన్కు తాకీదులు పంపడం తరచూ జరిగేవి. అతడు అమెరికాలో అప్పటికి 40 ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ చాప్లిన్ బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఈ వంకతో అతన్ని వేధించడం మొదలుపెట్టారు. అయితే చాప్లిన్ వాదం ఏమంటే తాను కళాకారుడని, అందువల్ల ఏ దేశ పౌరునైనా పట్టించుకోవాల్సింది కాదని, తన అభిప్రాయం ప్రకారం కళాకారుడిగా తాను ప్రపంచ పౌరుణ్ణని, ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికి చెందినవాణ్ణి కాదని చెప్పాడు. కానీ ఆ కమిటీ ఎలాగైనా అతన్ని జైలు పాలు చేయాలని ప్రయత్నించింది. ఫలితం దక్కలేదు. పత్రికల వాళ్ళు అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని వివిధ ప్రయత్నాలు చేశారు. వారికి ఒకే ఒక కోరిక, అతన్ని ఎలాగైనా రష్యా పంపించి వెయ్యాలని. దైనందికంగా ఏర్పడుతున్న ఇబ్బందుల కారణంగా అతడు 1952లో అమెరికాను వదిలి ఇంగ్లాండ్ చేరుకొని అక్కడి నుంచి స్విట్జర్లాండ్లో స్థిరపడ్డాడు. అక్కడ ప్రజలు, ప్రఖ్యాత రచయితలు, కళాకారులు, చిత్రకారులు, రంగస్థల నటులు అతన్ని ప్రశంసించేవారు. అతన్ని గ్రేట్ హ్యూమనిస్ట్, గొప్ప మానవతావాది అని చెప్పుకునేవారు. అప్పటికి చాప్లిన్కు 64 సంవత్సరాల వయసు వచ్చింది. అతని కోరికల్లా చివరి కాస్త జీవితాన్ని ప్రశాంతం గడపాలని, పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకున్న దరిమిల ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా ఆ మహనీయుడి జీవిత విశేషాలని చార్లీ చాప్లిన్ ఏప్రిల్ 16 ఆయన 137వ జయంతి స్మరణగా నర్రా వేణు అందజేసినటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తూ ఆ మహనీయుడికి, మానవతావాదికి జేజేలు అర్పిస్తూ ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.